ఫస్ట్ ఆప్షన్. సో ప్రతి లైన్ని మనం డిఫైన్ చేయాలి ఇక్కడ. సో ప్రతి లైన్ని ఎలా డిఫైన్ చేస్తా అంటే వాళ్ళు ఇచ్చే గిట్ ఇన్సెట్ని బేస్ చేసుకొని డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది మీకు, కట్ ఆఫ్ కంట్రోల్స్. కట్ ఆఫ్ కంట్రోల్స్లో మీకు వీళ్ళు ఇచ్చేవి 2 కంట్రోల్స్, ఒక పాజిటివ్ కంట్రోల్, ఒక నెగిటివ్ కంట్రోల్. సో మనం ఎన్నిసార్లు రన్ చేస్తాం అనేది బేస్ చేసుకొని కట్ ఆఫ్ కంట్రోల్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ కట్ ఆఫ్ కంట్రోల్ ఆప్షన్లోని మీరు ఇక్కడ డిఫైన్ మీద ప్రెస్ చేస్తే కట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే నెగిటివ్ కంట్రోల్, పాజిటివ్ కంట్రోల్. సో నెగిటివ్ కంట్రోల్ ఎన్నిసార్లు రన్ చేస్తున్నారు, పాజిటివ్ కంట్రోల్ ఎన్నిసార్లు రన్ చేస్తున్నారు. సపోజ్ 2 times రన్ చేయాలి అని ప్రోటోకాల్లో ఉంటే, అంటే ఈ ప్రోటోకాల్లో 2 times రన్ చేయాలి అని ఉంటే ఇక్కడ నెగిటివ్ కంట్రోల్ దగ్గర నెంబర్ 2 ప్రెస్ చేస్తే ఇది 2 రెప్లికేట్స్ అవుతుంది, నెంబర్ 3 ప్రెస్ చేస్తే 3 రెప్లికేట్స్ అవుతుంది. సో అలా నెంబర్ 2 or 3 అనేది చూసుకోవాలి. సో వీళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం ఇది 1. సో నేను 1 పెట్టాను, పాజిటివ్ కంట్రోల్ కూడా 1. సో సేవ్. అలా వాళ్ళు 2 అని ఇస్తే 2, 3 అని ఇస్తే 3 పెట్టుకోవాలి. సో కట్ ఆఫ్ కంట్రోల్స్ అయిపోయిన తర్వాత గో బ్యాక్. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ పెట్టేసాం. సో సెకండ్ ఆప్షన్ వ్యాలిడేషన్ ఈక్వేషన్. సో వ్యాలిడేషన్ ఈక్వేషన్ కిందకి యారో మార్క్. సో వ్యాలిడేషన్ ఈక్వేషన్ దగ్గరకు వచ్చి డిఫైన్ కొట్టాలి. సో డిఫైన్ కొట్టినట్టయితే ఇక్కడ వ్యాలిడేషన్ ఈక్వేషన్ వస్తుంది. సో మనకి వీళ్ళు ఇచ్చిన వ్యాలిడేషన్ ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ నెగిటివ్ కంట్రోల్ ఓడి షుడ్ బి లెస్ దెన్ 0.18. సో లెస్ దెన్ 0.18 ఉండాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ కంట్రోల్స్ మీద సెలెక్ట్ చేయాలి. సో వాళ్ళు మనకి నెగిటివ్ కంట్రోల్ అని చెప్పారు. సో నెగిటివ్ కంట్రోల్ అనేది ఇక్కడ ఉంది, అంటే మనం ఈ యారో మార్క్స్ యూజ్ చేసి ఈ సిఓని నెగిటివ్ కంట్రోల్ చేయాలి. సో ఈ యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే సిఓ ఎన్సీ అయ్యింది, మళ్ళీ ప్రెస్ చేస్తే పీసీ అయ్యింది. సో పాజిటివ్ కంట్రోల్ కాదు వ్యాలిడేషన్, నెగిటివ్ కంట్రోల్ కాబట్టి మళ్ళీ పై యారో మార్క్ ప్రెస్ చేస్తే నెగిటివ్ కంట్రోల్. సో నెగిటివ్ కంట్రోల్, సో కంట్రోల్స్, డౌన్ యారో మార్క్, నెగిటివ్ కంట్రోల్, ఎంటర్, మ్యాచ్ సైన్, లెస్ దాన్. సో లెస్ దాన్ 0.18 కాబట్టి లెస్ దాన్ సింబల్ వస్తే మనం ఉంచేసాం. ఇఫ్ ఇన్ కేస్ మోర్ దెన్ అన్నట్టయితే సైడ్ బటన్ ప్రెస్ చేస్తే ఆ సింబల్ మోర్ దెన్ అవుతుంది. సో లెస్ దాన్, ఎంటర్. సో ఇప్పుడు మళ్ళీ వాల్యూ అనే దాని మీద ప్రెస్ చేయాలి. వాల్యూ మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు మీకు నెంబర్స్ హైలైట్ అంటే నెంబర్స్ టైప్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది. సో 0.18. సో నెగిటివ్ కంట్రోల్ షుడ్ బి లెస్ దాన్ 0.18. సో ఇది మనం పెట్టిన వ్యాలిడేషన్ ఈక్వేషన్. సో ఇది ఎంటర్ కొట్టి సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. సో గో బ్యాక్. సో అది అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ ఈక్వేషన్ బేస్ చేసుకునే మనకి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో డౌన్ యారో మార్క్, కట్ ఆఫ్ ఈక్వేషన్, డిఫైన్. సో కట్ ఆఫ్ ఈక్వేషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఏంటి ఇచ్చారు, ఓడి ఆఫ్ శాంపుల్ టెస్ట్ షుడ్ బి, శాంపుల్ ఓడి షుడ్ బి లెస్ దాన్ నెగిటివ్ కంట్రోల్ ఇంటూ 0.2. అంటే నెగిటివ్ కంట్రోల్ ఇంటూ 0.2 చేస్తే వచ్చే వాల్యూ కన్నా అబ్జర్వెన్స్ తక్కువ వస్తాయి పేషెంట్ శాంపుల్కి, అది నెగిటివ్. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ కంట్రోల్ ఇంటూ 0.3 చేసినా సరే వచ్చే వాల్యూ కన్నా ఎక్కువ వస్తే ఆ వాల్యూ పాజిటివ్. సో దీని ప్రకారం మనం వ్యాలిడేషన్ ఈక్వేషన్ పెట్టాలి. సో అలా పెట్టాలి అన్నట్టయితే ఫస్ట్ కట్ ఆఫ్ కంట్రోల్. సో కట్ ఆఫ్ కంట్రోల్లో నెగిటివ్ కంట్రోల్, పాజిటివ్ కంట్రోల్ వచ్చింది. ఇది నెగిటివ్ కంట్రోల్ కట్ ఆఫ్ అనమాట. సో కాబట్టి నెగిటివ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎంటర్. సో మ్యాక్స్ సైన్ ఏం చెప్పారు వీళ్ళు మనకి ఇంటూ 2.0. సో కాబట్టి సైడ్ ఆరో మార్క్. సో ఇంటూ వచ్చింది, ఎంటర్. అప్పుడు మళ్ళీ వాల్యూ. సో 2.0 ఎంటర్ కొడతాం, సేవ్ కొట్టిన తర్వాత గో బ్యాక్. సో కట్ ఆఫ్ ఈక్వేషన్ సేవ్ అయిపోతుంది. కట్ ఆఫ్ ఈక్వేషన్ సేవ్ అయిపోయిన తర్వాత గ్రే జోన్ అనేది ఎస్ పెట్టాలి. గ్రే జోన్ ఎందుకు ఎస్ పెట్టాలి అన్నట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 2 అంటే మధ్యలో ఆల్మోస్ట్ 1 వేరియేషన్ ఉంది. ఈ 1 వేరియేషన్నే గ్రే జోన్ అంటాం అనమాట. అంటే 2.0 కన్నా తక్కువ వస్తే నెగిటివ్, 3.0 కన్నా ఎక్కువ వస్తే పాజిటివ్ అనేది ఒక ఎగ్జాంపుల్. అయితే ఈ 2కి 3కి మధ్యలో ఏదైతే వాల్యూ ఉందో అంటే 2.1, 2.3, 2.4 ఇవన్నిటిని గ్రే జోన్ అంటాం అనమాట. అంటే ఇక్కడ వచ్చిన శాంపుల్స్ని మళ్ళీ రిపీట్ చేయాలి అనేసి. సో ఆ గ్రే జోన్ అనేది దీనికి ఉంది కాబట్టి ఎస్ పెడతాం. సో డిఫైన్ గ్రే జోన్ ఎలా డిఫైన్ చేస్తామంటే
అప్పర్ లిమిట్ 50 అనేది ఈ కిట్కి పెట్టాలి. ఈ కిట్కి అప్పర్ లిమిట్ 50 అనేది ఎందుకు పెట్టాలి అంటే ఇప్పుడు నెగిటివ్ కంట్రోల్ వ్యాలిడేషన్ ఇచ్చాం మనం, ఇది 2.0 అని చెప్పాం. సో పాజిటివ్ కంట్రోల్కి 3.0 అంటే నెగిటివ్ కంట్రోల్ నుంచి పాజిటివ్ కంట్రోల్కి రావాలంటే ఎంత పెరగాలి? ఆల్మోస్ట్ 2.0 50% పెరగాలి 3 అవ్వాలంటే. సో 50% పెరగాలి కాబట్టి ఇక్కడ అప్పర్ లిమిట్ 50% అనేసి సేవ్ చేస్తాం. సో గో బ్యాక్. సో అది సేవ్ చేసిన తర్వాత డౌన్ ఏరో మార్క్ గ్రే జోన్ డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లాగ్ బేస్డ్ ఆన్ ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో ఆప్షన్ అలా ఉంచేయాలి, శాంపుల్ ఏబిఎస్ అని, దాన్ని మీరు మోడిఫై చేయకూడదు. సో నెక్స్ట్ డౌన్ ఏరో మార్క్ డిఫైన్ పాజిటివ్ శాంపుల్ ఏబిఎస్ అంటే ఏబిఎస్ని ఎలా డిఫైన్ చేయాలి? ఏబిఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అప్పర్ లిమిట్ అని డిఫైన్ చేస్తాను. ఫ్లాగ్ సింబల్స్ అంటే మనకి పాజిటివ్ అని చూపించాలా నెగిటివ్ అని చూపించాలా అనేది చెప్పు. ఇన్ కేస్ మనకి పాజిటివ్ నెగిటివ్ కాకుండా రియాక్టివ్ నాన్ రియాక్టివ్ చూపించే ఆప్షన్ ఉంటుంది, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అనేది చూపించే ఆప్షన్ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో ప్రోగ్రామింగ్ అయిపోయింది. సో ఈ ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చేసి ప్లేట్ రన్ చేయాలి అంటే రన్ టెస్ట్లోకి వెళ్ళాలి. సో అంటే నెంబర్ 1 ప్రెస్ చేస్తే రన్ టెస్ట్లోకి వెళ్తారు. సో 1 ప్రెస్ మీకు వచ్చే 3 ఆప్షన్స్. ప్లేట్ డెఫినిషన్ అంటే ప్లేట్ని డిఫైన్ చేయడం. సెకండ్ రీడ్ అబ్జర్వెన్స్ అంటే ప్లేట్ని డిఫైన్ చేయం, డైరెక్ట్గా ప్లేట్ ఇక్కడ పెట్టేసి రీడ్ కొట్టినట్టయితే ప్లేట్ వెళ్ళి అబ్జర్వెన్సెస్ ఎంత అనేది ఈ ప్రింటర్లో కానీ ఎక్స్టర్నల్ ప్రింటర్లో కానీ ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు. సో థర్డ్ ఆప్షన్ కరెంట్ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ చెక్ చేయడం కోసం, లాస్ట్ ప్లేట్ రిజల్ట్ చూడడం కోసం కరెంట్ రిజల్ట్. సో నేను ప్లేట్ డిఫైన్ చేద్దాం అనుకుంటే 1 ప్రెస్ చేయాలి. సో 1 ప్రెస్ చేస్తే టెస్ట్ పారామీటర్స్ అన్నీ వస్తాయి. సో నేను చేసిన ప్రోగ్రామ్ డెంగ్యూ IgM. సో ఏదైతే అది ఆ ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చి నెక్స్ట్ కొట్టాలి. సో నెక్స్ట్ కొట్టినట్టయితే మనకి 96 వెల్ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఈ కనిపించిన 96 వెల్లోని మనం ఏ పొజిషన్లో ఏం పెడుతున్నాం అనేది డిఫైన్ చేయాలి, అంటే ఎడిట్. సో ఎడిట్ కొడితే డిఫైన్ చేయవచ్చు. సో నేను ఫస్ట్ వెల్లో నెగిటివ్ కంట్రోల్ పెడదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వెల్లో ప్రీవియస్ అసైన్ అంటే అసైన్స్ అంటే ఇవి, వెల్స్ అంటే ఇవి. అంటే అసైన్ ప్రీవియస్ అసైన్ అంటే ముందు అసైన్, నెక్స్ట్ అసైన్ అంటే కింద అసైన్. సో ప్రీవియస్ అని కొడితే పైకి వెళ్తుంటుంది. ఇప్పుడు ఆప్షన్ ఎక్కడ సెలెక్ట్ అయ్యి ఉంది? NC దగ్గర సెలెక్ట్ అయ్యి ఉంది అంటే ప్రీవియస్ దీనికన్నా పైకి ఇంకా లేదు. నెక్స్ట్ అసైన్ అంటే కిందకి అంటే PC ఉంది. సో నేను నెక్స్ట్ అసైన్ కొడితే ఇది PCకి వస్తుంది, ఇక్కడ PC కింద చేంజ్ అవుతుంది. బట్ నాకు కావాల్సింది PC కాదు NC కాబట్టి ప్రీవియస్ అసైన్. సో NC దగ్గరకు వచ్చింది, ఇది NC అయింది. సో ఫస్ట్ ఇది నెగిటివ్ కంట్రోల్ పెట్టాలి వెల్లో. సో అలాగే ఇప్పుడు వెల్ చేంజ్ అవ్వాలి. ఈ వెల్ సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ వెల్ సెలెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ నెక్స్ట్ వెల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది నెక్స్ట్ వెల్. సో ఈ నెక్స్ట్ వెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వెల్కి వచ్చింది. సో ఇక్కడ నేను పాజిటివ్ కంట్రోల్ పెడదాం అనుకుంటే ఇలా వదిలేయచ్చు, లేదు నెగిటివ్ కంట్రోల్ పెట్టాలి అంటే మళ్ళీ ప్రీవియస్ అసైన్ నెగిటివ్ కంట్రోల్ వస్తుంది. బట్ మనకు కావాల్సిన పాజిటివ్ కంట్రోల్ కాబట్టి నెగిటివ్ అసైన్ కొడతాం, నెక్స్ట్ అసైన్ కొడతాం. సో పాజిటివ్ కంట్రోల్ వచ్చింది. సో ఫస్ట్ ప్లేస్లో నెగిటివ్ కంట్రోల్ని, సెకండ్ ప్లేస్లో పాజిటివ్ కంట్రోల్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెల్, ఈ 2 వెల్స్ అయిపోయినాయి. సో థర్డ్ వెల్. సో నెక్స్ట్ వెల్ కొడితే థర్డ్ వెల్కి వస్తుంది. సో ఈ థర్డ్ వెల్లో శాంపుల్ పెట్టాలా, పాజిటివ్ కంట్రోల్ పెట్టాలా, నెగిటివ్ కంట్రోల్ పెట్టాలా. సో నేను ప్రీవియస్ అసైన్ శాంపుల్ పెడదాం అనుకున్నాను. సో శాంపుల్ పెట్టాను. సో ఇది ఏమడుగుతుంది వెంటనే ఎంటర్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 శాంపుల్స్ ఉంటే 10 శాంపుల్స్ని, 5 శాంపుల్స్ ఉంటే 5 శాంపుల్స్ని ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ 5 అని పెడతాం. 5 అని పెట్టి డన్ కొడతాం. డన్ కొడితే వెంటనే ఇక్కడ 5 శాంపుల్స్ రెడీ చేస్తుంది. సో నెగిటివ్ కంట్రోల్, పాజిటివ్ కంట్రోల్, 5 శాంపుల్స్. సో ఇక్కడ ID నెంబర్ అడుగుతుంది, అంటే C1 దగ్గర నుంచి ID నెంబర్స్ చెప్పమని అడుగుతుంది. సో C1 ID నేను 1 అని ఇచ్చాను. సో 1 అని ఇచ్చి చేంజ్ ఆల్ కొడితే 1 2 3 4 5 ఇచ్చేస్తుంది వీటికి. లేదు డన్ కొడితే సెకండ్ ID నెంబర్, థర్డ్ ID నెంబర్, ఫోర్త్ ID నెంబర్, అలా ఇండివిజువల్ ID నెంబర్స్ కొట్టాను. ఇన్ కేస్ నేను చేంజ్ ఆల్ కొడితే ఇది వెంటనే 1 2 3 4 5 అని చెప్పి సేవ్ చేస్తుంది వీటిలో. సో ఇప్పుడు డన్. సో అయిపోయిన తర్వాత గో బ్యాక్. సో ఇప్పుడు ఇదిగోండి మన ప్లేట్ ఇది. సో మన ప్లేట్లో ఫస్ట్ నెగిటివ్ కంట్రోల్, సెకండ్ పాజిటివ్ కంట్రోల్, 5 శాంపుల్స్. సో ఇలాగున్న ప్లేట్ని నెక్స్ట్ కొట్టినట్టయితే
రీడ్ అవ్వడానికి రెడీ అవుతుంది. సో ప్లేట్ నెంబర్ 2 రీడింగ్కి రెడీగా ఉంది. సో ఇక్కడ చూడండి రన్ టెస్ట్ అనేది కనిపిస్తుంది మీకు. ఇదిగోండి రన్ టెస్ట్. సో ఈ రన్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మిక్సింగ్ ఆన్, మిక్సింగ్ శాంపుల్, ఎస్ ఆర్ నో. ఎస్ కొడితే మిక్స్ చేసి ఇక్కడ షేక్ చేసి మిక్స్ చేసుకుంటుంది అనమాట. షేక్ చేసి మిక్స్, నేను ఆఫ్ చేశాను. సో మిక్స్ చేసి ఆఫ్ చేస్తాను. సో మిక్స్ చేసి, సో ఎస్ కొడితే మిక్స్ చేసి రన్ చేస్తుంది, నో కొడితే మిక్స్ చేయకుండా రన్ చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎస్ కొడితే సో మిక్సింగ్ ఆన్. సో ట్రే ఇలా మూవ్ అయ్యి ఇలా షేక్ అవుతుంది అనమాట, మిక్సింగ్ చేసుకుంటుంది. సో ఇలా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు రీడ్ చేసుకోవడానికి వెళ్తుంది. సో అలా రీడ్ చేసుకోవడానికి వెళ్ళి ఇక్కడ మెజరింగ్ అనేసి వస్తుంది. సో ప్లేట్ బయటకు వచ్చిందంటే మెజరింగ్ కంప్లీట్ అయిపోయింది. సో మెజరింగ్ కంప్లీట్ అయిపోయి మనకి ఇలా రీడింగ్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్రింట్, సో ఇదిగోండి ప్రింట్ అని ఉంది కదా. సో ఈ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది ఎక్స్టర్నల్ ప్రింటర్. సో ఎక్స్టర్నల్ ప్రింటర్ కనెక్ట్ అవుతుంది. సో ఈ ప్రింటర్కి మనం పేపర్, సో మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ప్రింట్ మీద క్లిక్ చేస్తామో ఎక్స్టర్నల్ ప్రింటర్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆటో కనెక్టింగ్ ప్రింటర్ అనమాట. సో ఈ ప్రింటర్ పవర్ కార్డ్ పెట్టేసి ఈ ప్రింటర్ నుంచి వచ్చిన కేబుల్ మనకి ఇక్కడ ఈ ప్రింటర్ అనే ఆప్షన్ కనెక్ట్ చేస్తే ప్రింట్ కొడితే ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అనేది ఇలా డైరెక్ట్గా ప్రింట్అవుట్ వచ్చేస్తుంది, ఇలా ప్రింట్ చేస్తుంది. సో ఇది, సో లాస్ట్గా సేవ్ ఇక్కడ పక్కగా సేవ్ కొడితేనే రిజల్ట్ సేవ్ అవుతుంది. సేవ్ కొట్టకపోతే సేవ్ అవ్వదు అనమాట. సో సేవ్ కొడితే ఆ రిజల్ట్ సేవ్ అయిపోతుంది. సో అప్పుడు బ్యాక్కి వచ్చేస్తాం, మళ్ళీ స్క్రీన్కి వచ్చేస్తాం, రీసెట్. టెస్ట్లు ఇంకా ఏమైనా ఉంటే ఇంకో టెస్ట్ చేసుకుంటాం. లేదన్నట్టయితే ఈ స్క్రీన్కి వచ్చేసిన తర్వాత ఈ మెయిన్ స్క్రీన్కి ఇక్కడ పవర్ బటన్ డైరెక్ట్గా ఆఫ్ చేసేయచ్చు. సో ఎక్విప్మెంట్ ఆఫ్ అయిపోయింది.